ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు విశాఖ కడప స్టేడియాల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ఆంధ్ర మన ఏపీఎల్ పేరిట నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆంధ్ర క్రీడాకారులు తమ క్రికెట్ నైపుణ్యతను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించుకునేందుకు ఈ మ్యాచ్లు చక్కటి వేదికలన్నారు. 12 కోట్ల వ్యయంతో నిర్వహిస్తున్న ఏపీఎల్ సీజన్లోని 6 జట్లు పోటీ పడుతున్నాయన్నారు. ఈ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ తెలుగులోని కూడా ప్రసారం అవుతాయన్నారు. ఈ మీడియా సమావేశంలో పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్, ఏపీఎల్ కోశాధికారి ఏవి చలం, అపెక్సీ కౌన్సిల్ సభ్యులు జితేంద్రనాథ్ శర్మ, ఏసీఏవి సభ్యులు మురళీమోహన్, డి ఆస్కార్ వినోద్, ఏసీఏపీఆర్ ఓ రాజ్ గోపాల్ పాల్గొన్నారు. Thank you, Boy, to speak. Before we speak, so like I said, he is the highest run getter for Ranji Trophy in the entire country this season. A big round of కొత్తగా ఉండదు. సో అక్కడ వెళ్ళి తన ఐపీఎల్ స్టేజ్ ఓన్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ దీని నుంచి ఇస్తుంది. అండ్ ఐపీఎల్ చూస్తున్నప్పుడు మ్యాచ్తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ పేర్లు కూడా పార్టిసిపేట్ చేసిన వీళ్ళకి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ ఈరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, అలానే ఓనర్స్, ఎస్పెషల్లీ ఈ ప్రీమియం లీగ్ 3rd ఇయర్ నడుస్తుంది. ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది. 3rd ఇయర్లో మీరు చాలాసార్లు మీతో కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడ్డింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకు కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్. ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్. ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ లీగ్ను ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది, మన ఆంధ్ర మన ఏపీఎల్. ఎక్స్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం. రీసెంట్గా చెప్పాం, ఈ పర్టికులర్ సీజన్లో ఈ సీజన్కు దాదాపు 7 మందిని క్రికెట్తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడుతూ బట్ మా యొక్క రెగ్యులర్ ప్లాట్ఫామ్లో లేకుండా, అంటే మా సబ్ సెంటర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకుండా గల్లీ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు అనుకోండి, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళను కూడా ఆన్ బోర్డ్ తీసుకురావాలి అనే విధంగా ఎమర్జింగ్ రీసెంట్గా ఒక అక్రాస్ ద స్టేట్ మనం ఒక స్క్రీనింగ్ జరగడం జరిగింది. దాంట్లో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళను ఒక 7 మందిని ఈ రోజున ఈ పర్టికులర్ ఈ టోర్నమెంట్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన యొక్క ప్లేయర్స్ను తీసుకురావాలి అని మేము అనుకుంటున్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ పర్టికులర్ ప్రపోజల్ను ఎంకరేజ్ చేసిన గవర్నింగ్ ఏదైతే ఈ టీమ్స్ ప్రజెంట్ తీసుకున్న ఏపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకోవాలి. I'm witness to the second APL, now we are into the third. And as far as the APL 3 season is concerned, we have seen a lot of interest during the auction also. And we have all rising stars and the legends, the few legends we are already on the dais. Mr. K.S. Bharat is there, Mr. Nitesh Reddy is there, Mr. Rakis Bhuide is there from Andhra. We are missing our Chennai star, Rashid, I think is not there today. But anyhow, I thank everybody here, especially the media houses which have been covering the part of cricket and the passion which the Andhra people have towards this. My duty from the CAG is to also see the part of the implementation of the, the Lodha committee, but the committees are different. What is the sport? We have to love the sport, we have to be with them. And as ACA is doing very well, 120 players are going to come up, they show up their talent here. And we have taken from the grassroots level also in the rising stars, thanks to the franchisee who has shown confidence in the ACA. And I thank once again to all the Apex members here, present and non-present, absent, and the governing council members
who have been associating day and night for its growth of the game. And I thank once again all the players who are. First of all, I feel very lucky to be representing Andhra, and Andhra nunchi India ఆడడం I feel that's a great blessing to me. And ఇలాగే ఇక్కడ ఉన్న అందరికీ ప్లేయర్స్కి I think we all feel proud to represent Andhra first, and then yes, definitely if someone's playing for the country, it's a great feeling. And ఈ ఆపర్చునిటీస్ సో ఏపీఎల్ అనేది లాస్ట్ 2 seasons జరిగాయి, and this is the 3rd season. Definitely I'm very excited to be a part of this, and I always took APL very serious because it gives an opportunity for everyone, be it someone who's playing IPL, someone who's playing for the country, or someone who wants to really enjoy the sport and give them that one opportunity to discover their own game. Like Jitendra gar mentioned, I mean, sport is the top priority over here, and definitely cricket is top priority. So if Andhra is providing with such opportunity to play at the highest level with IPL standards, if you look into the broadcasting side, or if you look at the atmosphere, it's as good as IPL. I've been part of IPL from last 5-6 years, so I know how things work over there. So it's absolutely professional. I mean, whatever franchise I've been part of APL, and the new franchise which I will be a part of it, I'm really looking forward to this opportunity, and it gives all the youngsters from rural, or all the youngsters coming from different villages, I think it is a blessing for them. I used to travel from Gajwaka to VDCA. It's been so tough for me to travel up and down, chala kashtam undedi, but the facilities in VDCA, like in zinc lo kuda nenu practice chesanu, coming to camps VDCA ground ki ravali, and facilities over there are tremendous. Like especially చెప్తున్నాను, wickets compared to Hyderabad and నేను ఆడిన wickets లో బెంగళూరు లో wickets, it's similar to them. Like VDCA లో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ, లైక్ వాట్ ఎవర్ వీ ఆస్క్, లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు, ఎప్పుడైనా లైక్ బాల్స్ అడిగినప్పుడు, దే ఆల్వేస్ ప్రొవైడెడ్ అస్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ACA అండ్ VDCA ఫర్ ప్రొవైడింగ్ సచ్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఫెసిలిటీస్ ఉంటే మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ వైజాగ్, దే విల్ బి రిప్రజెంటింగ్ యాజ్ వీ ఆర్ డూయింగ్. అండ్ వన్ మోర్ థింగ్, APL ఎంత ఫేమస్ అంటే, they were asking after my matches, management, my Hyderabad management, what's your next plans? And I was saying them about APL. So they are like, oh yes, we already saw 2 great seasons happened. Sorry, we didn't saw the first season, but after 2 seasons we saw and chepparu. ACA for having 2 successful years of APL. It's not easy to align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job, and like we have seen, it's one of the topmost leagues in the country, after TNPL, IPL, and lot of exposure to the players. It has given a lot of opportunities, exposure, and also financial. It has been helped. It has helped lot of players, and we have seen that right from grassroots levels, now a lot of players are starting to engage, come back to cricket, showing a lot of interest, which brings a lot of volume, which Andhra needs right now. A lot of volume, lot of cricketers have come up, showed interest in playing APL.